నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్ళినా మానవీయ విలువలు క్షీణిస్తున్నాయన్న ఆందోళన మరింత పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం, సామాజిక విధ్వంసం చూసి ప్రపంచ శాస్త్రవేత్తలు గళమెత్తారు. వెంటనే యుద్ధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రముఖ జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. మానవీయ విలువల్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలన్నిటినీ తక్షణం ఆపాలని ప్రపంచ శాస్త్రవేత్తలు కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధనాశాలల్లోని శాస్త్రవేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్లు సంతకాలు చేసి ఐక్యరాజ్య సమితికి పంపారు. వీరి సంఖ్య 4000కు మించి ఉంది. ఇందులో అన్ని దేశాల వైజ్ఞానికులతో పాటుగా మన భారతీయ శాస్త్రవేత్తలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇది మనం సంతోషించాల్సిన విషయం. సంతకాలు చేసిన వారిలో నోబెల్ బహుమతి గ్రహీతలు 14 మంది, డిరక్ ప్రైజ్ గ్రహీతలు 34 మంది, బ్రేక్ త్రూ ప్రైజ్ 20 మంది, ఫీల్డ్ మెడల్ 5, వుల్ఫా ప్రైజ్ 4 మంది వంటి ప్రతిష్టాత్మకమైన బహుమతులు స్వీకరించిన వారు ఉన్నారు. వీరంతా సమితి సెక్రటరీ జనరల్ అంటానియో గుట్రెస్కు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు, అతని మిత్రుడికి కలిసి లేఖ రాశారు. లేఖలో వాళ్ళు రాసిన అంశాలన్నీ అందరూ ఆలోచించదగినవి. శాస్త్రవేత్త అయినవాడు మొదట మానవవాది అవుతాడని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఆ విషయమే ఈ 4000 మంది శాస్త్రవేత్తల చొరవతో మరోసారి రుజువైంది. అక్టోబర్ 2023లో హమాస్ దాడులు చేసింది నిజమే. దాన్ని శాస్త్రవేత్తలంతా ఖండించారు. అయితే ఆ సాకుతో ఇజ్రాయెల్ ఏళ్లకేళ్లు ఇతర దేశాల మీద దాడులు చేయడం మానవ హననానికి దారితీసింది కదా. దానికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి అనాలోచితంగా యుద్ధానికి పూనుకోవడం మనుషులైన వారెవ్వరూ హర్షించరు. నోబెల్ శాంతి బహుమతి కావాలని నానాయాగి చేసిన ట్రంప్ ఒక వార్ క్రిమినల్గా మిగిలిపోవడం ఏమైనా బాగుందా? అమెరికన్ పౌరులే ఈ యుద్ధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు కదా. మరి ఆ విషయం అమెరికా అధ్యక్షుడు పట్టించుకోడా? ఇంతెందుకు, అమెరికా దేశ ఉపాధ్యక్షుడే యుద్ధం ఒక తప్పుడు నిర్ణయమని చెప్పి తనను తాను ఈ నిర్ణయానికి దూరంగా ఉన్నాడు కదా. ఇప్పుడు తక్షణం యుద్ధం ఆపి బందీలుగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. నిరాశ్రయులైన వారిని వెంటనే ఆదుకోవాలి. నిరాశ్రయుల సమస్య ఒక అంతర్జాతీయ సమస్య కాబట్టి అన్ని దేశాల ప్రభుత్వాలు కలిసొచ్చి నిరాశ్రయుల్ని ఆదుకోవాలని చైనా పిలుపునిచ్చింది. అంతేకాదు, తనకు సాధ్యమైనంత సహాయం తక్షణం అందిస్తానని కూడా ప్రకటించింది. నిరాశ్రయుల్లో సంవత్సరం కూడా నిండని పసిపాపలు వేల సంఖ్యలో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? ఈ యుద్ధాలు రాజకీయాలతో ఏమాత్రము సంబంధం లేదు కదా వారికి. మానవత్వాన్ని పరిరక్షించే దిశలో మానవ శ్రేయస్సును కోరుతూ జీవితాంతం వైజ్ఞానిక పరిశోధనల్లో మునిగే శాస్త్రవేత్తలు కూడా యుద్ధం వల్ల పెద్దగా నష్టపోయారు. పరిశోధనాశాలలు, యూనివర్సిటీ భవనాలు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. వారు పనిచేసే వాతావరణం కూడా లేదు. కానీ అంతకంటే అధ్వానమైన స్థితి బయట సమాజంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మానవత్వాన్ని పరిరక్షించే దిశలో శాస్త్రవేత్తలు కలిసికట్టుగా ముందుకొచ్చారు. దేశాధినేతల్ని, ప్రభుత్వాల్ని, అంతర్జాతీయ సంస్థల అధిపతుల్ని మాత్రమే కాదు, మొత్తంగా ప్రపంచ జనావళిని కూడా ఈ విషయంలో కలిసి రావాలని అర్థించారు. యుద్ధ విరమణకు అందరం కలిసికట్టుగా పాటుపడదాం. కేవలం శాంతి ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, యుద్ధం ఏనాటికి సమస్యల్ని పరిష్కరించలేదని ఆ లేఖలో ఉటంకించారు. గత కాలంలోని మహానుభావులు చెప్పింది ఇదే. ఇప్పుడు అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నది కూడా ఇదేనని వారు లేఖలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని అత్యాధునిక యుగంలోకి తీసుకుపోవాలని మేం శాస్త్రజ్ఞులం తాపత్రయపడుతూ ఉంటే, కొందరు అహంకారులు, స్వార్థపరులైన దేశాధినేతలు ప్రపంచాన్ని శరవేగంగా అధిమ సమాజంలోకి లాక్కుపోతున్నారు.
ఈ పరిస్థితిని ప్రపంచ పౌరులందరూ ఖండించాలి, పరిస్థితులను సమైక్యంగా ఎదుర్కోవాలి అని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. యుద్ధంలో ధ్వంసమైన ప్రాంతాల దుర్భరమైన స్థితిగతులను మానవీయ కోణంలో చూసినప్పుడు మనుషులైన వారందరూ స్పందించక మానరు. యుద్ధానికి బలైన పశ్చిమాసియా దేశాల్లోని పరిస్థితి అంతా ఒకేలా ఉంది. యుద్ధంలో సంబంధం లేని ఇతర దేశాలలో కూడా కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు వంట గ్యాస్ కొరత, ఇంధనం కొరత వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నా వాటి చుట్టూ అల్లుకున్న అనేక ఇతర సమస్యలు కూడా విశ్వరూపం చూపిస్తున్నాయి. ఆహారం కొరత, ఆరోగ్య భద్రత లేకపోవడం, రోడ్డు రవాణా ఆగిపోవడం, విమాన సర్వీసులు రద్దు కావడం, ఇవన్నీ కాకుండా భవిష్యత్ తరాలను అంధకారంలో ముంచే మరో విపత్కర పరిస్థితి దాపరించింది. అదేమంటే విద్యా సంస్థలు మూతపడడం. లెబనాన్ బీరూట్లో లక్షల సంఖ్యలో జనం బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కారణం వారి ఇళ్ళు, భవనాలు, అపార్ట్మెంట్లు అన్నీ ధ్వంసమయ్యాయి. పునరుద్ధరించుకునే సౌకర్యం లేదు, డబ్బు లేదు. దాడులు ఆగితే కదా ఏదైనా ఆలోచించుకోవడానికి. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తమ అభ్యర్థనను ప్రపంచం ముందు పెట్టారు. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాధినేతలను కోరారు. సమితి చొరవతో పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం కూడా వెలిపుచ్చారు. వెంటనే యుద్ధం ఆపి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని, దేశాల మధ్య తలెత్తిన ఈ సమస్య చాలా జటిలంగా మారిపోయిందని, అది అంత సులభంగా పరిష్కారమయ్యే పరిస్థితి లేదని చెప్తూనే యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం దాని ప్రభావం మొత్తం భూగ్రహం మీదే తీవ్రంగా ఉంటుంది కనుక తక్షణమే ముందు యుద్ధం ఆపాలని కోరారు. ప్రశాంత వాతావరణం కల్పించుకుని శాంతి చర్చల ద్వారా పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉంటుందని సూచించారు. ఇదే సమయంలో మనం భారతదేశ పౌరులుగా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుందా? సరైన విదేశాంగ విధానాలతో ముందుకు పోతుందా? ఆలోచించాలి కదా. ఇరాన్ భారత్ సంబంధం ఈనాటిది కాదు, అది వేల సంవత్సరాలది. అది కేవలం ఆర్థికపరమైన సంబంధం కాదు, అది భాష, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు, భవన నిర్మాణ శైలికి సంబంధించిన అనేక విషయాలతో కూడుకున్న చాలా లోతైన అనుబంధం. అందువల్ల ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి హత్య చేస్తే మన దేశ ప్రభుత్వం ఖండించలేదు, వెంటనే సంతాపం కూడా ప్రకటించలేదు. అయితే ఈ దేశ ప్రజలు దేశవ్యాప్తంగా ఆ పని చేశారు. భారతదేశ ప్రజలకు తమపై గౌరవభావం ఉందని ఇరాన్ కూడా ఔదార్యం చూపింది. ఒకవైపు తనపై జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటిస్తూనే మరోవైపు హర్ముజ్ జలసంధి దగ్గర ఆగిపోయిన భారత్ నౌకల్ని అనుమతించి మన దేశానికి రానిచ్చింది. తమ ఈ యుద్ధం కారణంగా భారత ప్రజలు సమస్యలు ఎదుర్కోకూడదని, అందుకే అనుమతించి పంపామని ఆ దేశ నాయకులు ప్రకటించారు. ఇవన్నీ ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇరాన్లో మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఆసుపత్రిని ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ధ్వంసం చేశాయి. భారతదేశానికి జాతిపిత అయిన మహాత్మా గాంధీ పేరుతో ఇరాన్ ప్రజలు ఎప్పుడో అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టుకున్నారు. ఈ దేశం పట్ల, ఈ దేశ స్వాతంత్ర్య యోధుల పట్ల ఇరాన్కు ఉన్న గౌరవ భావం అందులో వ్యక్తమవుతుంది. అలాంటి పెద్ద సంస్థ ధ్వంసమైనప్పుడు భారత ప్రభుత్వం పెద్దలు నోరు విప్పాలి కదా. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మెప్పు కోసం ఇండియా మదర్ల్యాండ్, ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండ్ అని అన్నారు. Israel is their fatherland and India their motherland. అయితే ఆ ఇజ్రాయెల్ వాడే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ను ధ్వంసం చేస్తే ప్రధాని కానీ ఆయన సహచరులు కానీ నోరు మెదపలేదు. అది మన దేశ నాయకుల గొప్పతనం. దేశభక్తికి పేటెంట్ పొందిన వాళ్ళు కదా. గాంధీజీ బతికి ఉన్నప్పుడే ఒక మాట చెప్పారు, అన్యాయం జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం అనేది పిరికి వాళ్ళ లక్షణమని. ఇప్పటి మన దేశ నాయకులు ఇలా నిశ్శబ్దంగా ఉండిపోగలరని మన జాతిపిత అప్పుడే గ్రహించినట్లున్నారు.
ప్రస్తుత భారత ప్రభుత్వం కనీసం 75 ఏళ్లుగా ఈ దేశం అనుసరిస్తున్న విధానాన్నైనా గుర్తు చేసుకోలేదు. ఇజ్రాయెల్ అమెరికాలకు గులాంగిరీ చేసింది. అయితే అక్కడ అమెరికాలో ఏమైంది? ట్రంప్ మూర్ఖపు నిర్ణయాల్ని నిరసిస్తూ అక్కడి పౌరులు లక్షల సంఖ్యలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు కదా. ఈ దేశ పౌరులు మాత్రం అలా కాదు. వీరు భగత్ సింగ్, సుభాష్, నెహ్రూల వారసులు. ఈ దేశ పౌరులు వివేచన గలవారు గనుకనే ఇంకా దేశం విలువ కొంతైనా మిగిలి ఉంది. గలోడియా లాంటి యూనివర్సిటీలతో ఏ సమ్మిట్లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ దేశం పరువు ఎంత తీయాలో అంత తీసేసింది. నిన్నటి దాకా ఈ దేశ పౌరుల్ని మతాల వారీగా విడగొట్టి ఇప్పుడు యుద్ధం వచ్చిందని, మారిన పరిస్థితుల్ని మనం సమైక్యంగా ఎదుర్కొందామని అంటారా ఈ దేశ ప్రధాని? మీకు ముందు నుండి ఆ సమస్య భావన ఉండి ఉంటే దేశం ఇంత పాడై ఉండేది కాదు కదా. బయటి దేశాల్లో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం దేశ పౌరులతోనే యుద్ధం చేస్తోంది. అప్పుడు నోట్లు రద్దు చేసి బ్యాంకుల ముందు నిలబెట్టింది. ఇప్పుడు గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం నిలబెడుతున్నారు. కరోనా సమయంలో పేదలకు రైలు సౌకర్యం కూడా కల్పించలేక వేల మైళ్ళు నడిపించింది. ఆహార సంగతి తరువాత శుభ్రమైన గాలి, మంచినీరు దొరక్క జనం చచ్చిపోతూ ఉంటే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవి? దుర్భరమైపోయిన ఇక్కడి జీవితాల నుండి తప్పించుకోవడానికి అధిక సంఖ్యలో ఈ దేశ పౌరులు విదేశాలకు వెళ్ళిపోతుంటే చర్యలేవి?